మా తమ్ముడు ఉంది కదా, మా రోహిత్ తమ్ముడు, వాడు వచ్చేసి ఫోన్ దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోయారు. చెప్తాను మీకు అసలు ఎలా జరిగింది ఏంది అనేసి మొత్తం చెప్తాను. మీరైతే లాస్ట్ వరకు చూస్తానండి ఈ వీడియోని. కాకపోతే వాళ్ళు మొత్తం ఏం చల్లుతారో ఏందో భయ్యా. వాళ్ళు వచ్చినప్పుడు వచ్చేసి మనకి నిద్రనే మేలుకోరాదు. ఆ ఫోన్ వచ్చేసి నా మెత్త కింద ఉండే OnePlus ఫోను, అయినా ఎత్తుకొని వెళ్ళిపోయారు. మొత్తము 70-80 దాకా ఫోన్లు పోయినాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. నిన్న పొద్దున వచ్చేసి ఒక సంఘటన అయితే జరిగింది. అది వినే ముందు మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టేసేయండి మన వీడియోని. చెప్తాను ఇప్పుడు. నిన్న పొద్దున వచ్చేసి 5ంటికి మా తమ్ముడు ఉంది కదా, మా రోహిత్ తమ్ముడు, వాడు వచ్చేసి ఫోన్ దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోయారు. వాడు ఫోను మస్తు బాధపడుతున్నాడు, ఫోన్ తీసుకోపోయారు అనేసి. అసలు ఎలా జరిగిందంటే చెప్తాను మీకు. మా తమ్ముడికి నాకు వచ్చేసాడు, వాడు బాధ ఘోరం కాదు, ఫోన్ లేక వస్తున్నాడు ఘోరంగా భయ్యా. ఇవ్వండి వచ్చిండాడు, ఇవ్వండి ఫోన్ లేక మాత్రం వస్తున్నాడు. నిన్న మాత్రం బాధ వీడిది తక్కువ కాదు. కల్ తుమారా ఫోన్ చలేగా నా కైసా లగ్రా ఏడ్చిండు భయ్యా నిన్న మొత్తం. ఫోన్ లేక ఫోన్ ఫోన్ రోజు చూస్తాడు కదా వాడు, ఇంకా ఫోన్ లేక తిరుగుతా ఉన్నాడు. బండి వేసుకొని వచ్చింది. దానికి తాగుతుంది రే, చాని వద్దు, తాగుతుంది. చెప్తాను మీకు అసలు ఎలా జరిగింది ఏంది అనేసి మొత్తం చెప్తాను. మీరైతే లాస్ట్ వరకు చూస్తానండి ఈ వీడియోని. ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూపిస్తాను ఎలా జరిగింది ఏంది అనేసి. వాళ్ళ రూమ్కి వెళ్ళేసి చూపిస్తాను మీకైతే. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము వాటర్ నింపరగా నీళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్తా ఉన్నాము బండి మీద. ఇవ్వండి ముందర క్యాన్లు అయితే ఉన్నాయి. రోజు ఇట్లానే తీసుకొస్తాడు ఈడ వచ్చేసి, రోజు డైలీ తీసుకురావాలి. వాళ్ళ బిల్డింగ్లో ఇదే వర్క్ చేయాలి, వాటర్ తీసుకురావడం. ఇప్పుడైతే ప్రజెంట్ వెళ్తా ఉన్నాము వాటర్ తీసుకురావడానికి. ఇంకా రోహిత్ వాళ్ళ రూమ్ కాడికి అయితే వచ్చేసాము మనము. అసలు ఏం జరిగిందో చెప్తాను మీకు. పొద్దున్న 5ంటికి వచ్చేసి వీళ్ళు వచ్చేసి పండుకొని ఉన్నారంట. మా పెదనాన్న వచ్చేసి లేచి వేరే సైడ్ కాడికి వెళ్ళిండు. పొద్దున్న 5ంటికి డోర్ తీసేసిండు. ఈ డోర్ తీసేసి ఇంకా వెళ్ళిపోయిండు. ఆ గేట్ కూడా అక్కడ ఉంది చూడు, ఆ గేట్ కూడా కుల్లా ఉండే అనమాట. కుల్లా ఉండే కదా నైట్. అతను వెళ్ళిపోయిన తర్వాత, మా పెదనాన్న వెళ్ళిపోయిన తర్వాత ఈ డోర్ ఉంది కదా కుల్లానే ఉండేది. కుల్లా ఉంటే వీడు వచ్చేసి పండుకున్నాడు మంచిగా. రాత్రి 4-5 వరకు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. ఫోన్ చూస్తా ఇక పొద్దున లేవబుద్ధి కాదు కాబట్టి 5ంటికి లేవలేడు. వీడు సైడ్లకి మంచం ఉంటుంది కదా, మంచం సైడ్లోకి వచ్చేసి ఫోన్ పెట్టేసుకొని పండుకున్నాడు ప్రశాంతంగా. వాళ్ళు వచ్చేసి వచ్చిర్రంట 5ంటికి వచ్చి 5-5:30కు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు. వీళ్ళకి సోయలేదు. మా పెద్దమ్మ కూడా పండుకొని ఉండే సైడ్లకే. కాకపోతే వాళ్ళు మొత్తం ఏం చల్లుతారో ఏందో భయ్యా. వాళ్ళు వచ్చినప్పుడు వచ్చేసి మనకి నిద్రనే మేలుకోరాదు, ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. అది 6500 ఏమో ఫోన్ది రేట్ వచ్చేసి. ఇంకా ఎత్తుకపోయారు. మస్తు బాధపడుతుండు మా రోహిత్ గారు వచ్చేసి. ఫోన్ లేదు ఏం లేదు, రోజు మొత్తం ఇవ్వండి ఇక్కడ వైఫై కనెక్ట్ చేసుకొని ఫోన్ చూస్తూ ఉంటాడు. కానీ ఈరోజు వచ్చేసి ఫోన్ లేదు ఏం లేదు, అందుకనే పని చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఇంట్లో టీవీ పెట్టుకొని చూసుకుంటా ఉంటారు వీళ్ళు. ఇంకా చెప్పు, నీ ఫోన్ ఎలా ఎత్తుకోపోయారు? सुबह लेके गए चोर। कैसा लेके गया? हम सो के थे जब ही लेके गए। तुम उठे नहीं क्या? उन्होंने आया जब हम नहीं उठे, डेंगू वर्षा ना इच्छा ఇలా చోర్ ములా ఇక్కడ వండుకొని ఉన్నాడు. సేమ్ ఇక్కడ ఫోన్ ఇట్లనే ఉండే, ఇక్కడ సేమ్ ఫోన్ ఇట్లనే ఉండే. వీడు వండుకొని ఉన్నాడు ఇక్కడ. మా పెద్దమ్మ వచ్చేసి ఇక్కడ వండుకుంది. వాళ్ళు ఇది డోర్ ఇట్లనే కుల్లనే ఉండే అనమాట. డోర్ అట్లా డోర్ ఇట్లుండే అనమాట. దానిలో నార్మల్గా ఇది వేయలేదు వీళ్ళు. అయితే దీన్ని తీసేసుకొని లోపలికి వచ్చేసి ఇక్కడ సైడ్లకి ఫోన్ ఉండే. ఫస్ట్ ఫోన్ తీసేసుకున్నారు. తర్వాత ఇయర్ బడ్స్ కూడా ఛార్జింగ్ పెట్టి ఉండే అనమాట. ఇక్కడ ఇయర్ బడ్స్ కూడా ఎత్తుకపోయారు. ఇయర్ బడ్స్ కూడా ఎత్తుకపోయారు. ఇది వచ్చేసి ఇక్కడ ఇది ఉండే ఫోన్ ఎత్తుకపోయారు. ఇంకా వీడు తర్వాత లేచి చూస్తే ఫోన్ లేదు. उठ के देखे तो फोन नहीं है। क्या करा जब? सो के था, जब मैं उठा तो फोन नहीं था। ఏడ్చుడు తప్ప ఇంకేం లేదు భయ్యా. ఫోన్ పోతే
चोर हाथ में आए ना उसको मैं भान के लकड़ी से मारता और उनका सिमड़ा निकल जाता. ఏమంటున్నా అంటే దొంగ దొరికితే చాలు మస్తు కొడతా పట్టుకొని అనేసి అంటున్నాడు. ఫోన్ పోతే బాధ ఎట్లా ఉంటుందో మాకు తెలుసు. ఎందుకు చెప్పనా, మాది వచ్చేసి 3 ఫోన్లు పోయినాయి. 3 ఫోన్లు లిటరలీ 3 ఫోన్లు పోయినాయి. దమ్ అయింది అసలు. ఫస్ట్ వచ్చేసి మా బావది, అలాగే నా ఫోన్ కూడా OnePlus ఫోను. ఫస్ట్ వచ్చేసి మా నాన్న ఫోన్ పోయింది. అది పోకో ఫోను, అది 6000 ఫోను. అది వచ్చేసి బయట పెట్టుంటే ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆ ఫోన్ పోయింది కదా. తర్వాత నెక్స్ట్ ఒక 3-4 మంత్స్ తర్వాత మేము రాత్రి వండుకొని ఉన్నాము. 5 ఆ టైం అవుతుంది. మా బావ అప్పుడే వచ్చేసి డ్యూటీకి వెళ్ళేసి వచ్చి వండుకున్నాడు. నా ఫోన్ వచ్చేసి నా మెత్త కింద ఉండే OnePlus ఫోను, అయినా ఎత్తుకొని వెళ్ళిపోయారు. మెత్త కింద ఉండే కదా, అసలు మేలుకు రాలే. వాళ్ళు వచ్చిర్రు తీసిరు అనేసి. మళ్ళీ వచ్చేసి మా బావ ఫోన్ కూడా ఉండే, అది ఒక 30K, నాది ఒక 40K. మొత్తము 70-80 వేల దాకా ఫోన్లు పోయినాయి. ఎత్తుకొని వెళ్ళిపోయారు దొంగలు. అంత ఘోరంగా జరిగింది. ఫోన్లు పోతే మాకు తెలుసు. పోలీస్ స్టేషన్కి పోయినాము, కంప్లైంట్ ఇచ్చినాం, కానీ ఏం లేదు, డొల్లా. పోలీస్ స్టేషన్కి పోయినా, ఏడికి పోయినా, నువ్వు ఏం చేసినా దొరకదు. ఇక కంప్లైంట్ ఇచ్చినాం కానీ వాళ్ళు రెస్పాండ్ లేదు. తర్వాత వేరే ఫోన్ తీసుకున్నాము. OnePlus ఫోన్ పోయిన తర్వాత నేను iPhone 14 అయితే తీసుకున్నాను. ఎంతో కష్టపడి మా నాన్న వాళ్ళే తీసి ఇచ్చిర్రు. ఈ ఫోన్ వచ్చేసి తెలుసు మాకి ఎంత కష్టం ఉంటుందో, వాడికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఫోన్ లేక అటు ఇటు తల్లాడుతూ ఉన్నాడు. రోజు మొత్తం ఫోన్ చూసేటోడు ఇప్పుడు ఫోన్ లేక ఇట్లా అవుతున్నాడు. పని చేసుకుంటా ఉన్నాడు. రేపో ఎల్లుండి ఫోన్ తీసుకురావడానికి వెళ్తాం మేము. మీకు చూపిస్తాను ఫోన్ తీసుకురావడానికి వెళ్ళేది, వీడియో కూడా పెడతాను. తక్కువలోనే తీసుకుందాం. ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకున్నా ఎవడో కూడా ఎత్తుకపోతాడు. అందుకనే సెకండ్ హ్యాండ్లోనే తీసుకుందాం అనేసి అనుకుంటున్నాం. మేము వచ్చేసి సెకండ్ హ్యాండ్లో తీసుకుందాము. తీసుకునేది కూడా ఒక వీడియో అయితే పెడతాను. ఈరోజు అయితే ఇట్లా పోయింది నిన్న మా తమ్ముడు ఫోన్ అయితే ఘోరంగా భయ్యా. మా పెద్దమ్మ కూడా మస్తు ఏడిచిందనమాట. ఎందుకంటే వాళ్ళు పైసలు పెట్టి తీసుకున్నారు కదా, ఒక మంత్ పైసలు అది తీసుకున్నారు దాంతో. అందుకనే మస్తు ఏడిచింది నిన్న. మొత్తం బాధ ఉండే. వీళ్ళు ఇట్లా ట్రాక్ చేద్దామన్నా వీడి ఈమెయిల్ ఐడి తెలియదు నాకు. స్విచ్ ఆఫ్ చేసేసారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంది. హైదరాబాద్లో దొంగలు మాత్రం ఎక్కువ అయిపోయారు భయ్య. మాది కూడా అట్లనే ఎత్తుకపోయారు. ఇంకో ఘటన కూడా జరిగింది మా బిల్డింగ్లో వచ్చేసి. ఏం జరిగిందంటే, నైట్ పూట మా బావ అప్పుడే డ్యూటీ నుండి వచ్చిండు. 3 అవుతుంది అనుకుంటా టైము. అప్పుడు వచ్చిన తర్వాత మా బావ వాష్రూమ్కి వెళ్ళిండు అనమాట. వెళ్ళిన తర్వాత ఒకడు వచ్చిండంట. ఒకడు వచ్చి నా షూలు చెప్పులు అయితే తీసుకుంటా ఉన్నాడంట, వేసుకొని చూస్తూ ఉన్నాడంట. అయితే మా బావ వచ్చేసి వెనకాల నుండి వచ్చేసి పట్టేసుకొని అసలు ఎందుకు వచ్చినావు ఏంది అనేసి అడిగిండంట. అడిగితే ఏం లేదు ఇట్లనే వచ్చినా అనేసి పరిగెత్తడానికి ప్రయత్నించినారా. మా బావ పట్టేసుకున్నాడు, గట్టిగా పట్టేసుకొని కొట్టిండు, అటు ఇటు కొట్టి. ఇక అడిగితే తర్వాత పట్టుకున్నాడు. మా బావ వచ్చేసి మా నాన్నని పిలవంగానే ఇంకా అరిచిండు కదా. మా బావ పిలవంగానే ఆడు చెయ్యి ఉంటుంది కదా, చెయ్యి కొరికేసుకొని చెయ్యి ఇక్కడ కొరికేసి వదిలేసుకొని పరిగెత్తిండు. ఇక మా నాన్న వచ్చేంత వరకు వెళ్ళిపోయిండు. అలాగే బ్రేస్లెట్ కూడా పోయింది భయ్య మా బావది. ఆ రోజు బ్రేస్లెట్ కూడా ఇంక వెళ్ళిపోయింది. పరిగెత్తిన వాడు వెనకాల, కానీ దొరకలేదు. ఏం చేస్తాం, ఇట్లా తయారవుతున్నాడు దొంగలు ఇటు సైడ్ హైదరాబాద్లో. ఎక్కువ శాతం ఇక్కడనే జరుగుతాయి. ఈ బిల్డింగ్లోనే మా తమ్ముడు ఫోన్ పోయింది కదా. ఇంతకుముందు వాచ్మెన్ ఉండే అతనికి కూడా 2 ఫోన్లు అయితే పోయిందంట. 2 ఫోన్లు వెళ్ళిపోయినాయి వాళ్ళది కూడా. ఏం చేస్తాం, ఇక్కడ ఫోన్లు అయితే బరాబర్ ఉండవు. అందుకని మనం మస్తు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ ఫోన్లు వచ్చేసి మస్తు జాగ్రత్త. ఇంకా మొన్ననే వాడి ఫోన్లో పబ్జీకి ఇచ్చి చూసినాం కానీ నడవలేదు. కొత్త ఫోన్ భయ్య. మొన్న ఒక 3-4 మంత్స్ అవుతుంది అనుకుంటా తీసుకొని ఫోను. కొత్త ఫోన్ వాడు ఫస్ట్ టైం టచ్ ఫోన్ తీసుకున్నాడు. అది కూడా దొంగలు ఎత్తుకపోయారు. ఏం చేస్తాడు, ఏం చేయలేడు. ఇక వాటర్ క్యాన్లో తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు వాడు ఖాళీగానే ఉన్నాడు ఫోన్ చూసుకోకుండా. ఇంకా రేపు కాదు, సండే లేదా అవతల తర్వాత పోతాం ఫోన్ తీసుకురావడానికి. వెళ్ళినప్పుడైతే వీడియో అయితే పెడతాను, మీకు చూడొచ్చు మీరు వీడియోని. అండ్ ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి నాకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చెప్పాలని చెప్తా ఉన్నాను, అంటే దొంగలు ఎత్తుకపోయారు అనేసి ఈ వీడియో తీస్తూ ఉన్నాను. మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఇంకా అంతే. ఈ వీడియో ఎలా అనిపించిందో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాము. ఫోన్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మీతోటి ఒక వీడియో అయితే తెస్తాను. అంతే. ఇక బాయ్ గైస్.